Hi everyone. Welcome back to our YouTube channel. Neeli Meghalalo. అయిపోయిందండి హడావడి ఫంక్షన్స్, చాలా ఈవెంట్స్ జరిగాయి ఈ మధ్యకాలంలో. మీరు అందరూ చూసారు కదా, పప్పా బర్త్డే హడావడి అంతా కూడా అయిపోయింది. అండ్ కంటిన్యూస్గా ఆ వ్లాగ్స్ వేయాల్సి వచ్చింది, బికాజ్ ఆ డేట్లో సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి కంటిన్యూస్గా ఆ వ్లాగ్స్ వచ్చాయి. మళ్ళీ మనం కుకింగ్ వచ్చేసాము. అండ్ చాలా రోజుల తర్వాత కుకింగ్ కి ఈ రోజు వచ్చేసి స్పెషల్ వచ్చేసేసి మావాడే చెప్తుంది, నాకు తెలియదు. చాలా డిఫరెంట్ చికెన్ చేయబోతుంది అనమాట. మీరు టైటిల్ చూసేసారు కదా, పల్లీ మసాలాతో చికెన్ కర్రీ అనేది నేను కూడా కొత్తగా వింటున్నాను అనమాట. ఎక్కడా చూడలేదు. పల్లీ మసాలా ఏంటి, చికెన్ కర్రీ ఏంటి. సో పల్లీ మసాలా వేసి చికెన్ కర్రీ చేస్తుందంట. చూసేద్దాం మరి. దానికి చూసే ముందు ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాము. అండ్ మా ఆవిడతో నేను ఎక్కువ ఈరోజు మాట్లాడించదలుచుకోలేదండి, బికాస్ షీఈ్ నాట్ వెల్. అలసిపోయింది బాగా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి. చాలా టైర్డ్ అయిపోయింది. సో అందుకనే తనేం మాట్లాడుతూ ఊరిని జస్ట్ చేసేస్తుంది. సో ఇంగ్రీడియంట్స్ చూసే ముందు మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. మరి వచ్చేసేయండి. సో మనకి ఫస్ట్ 1 కిలో చికెన్ కావాలి. మీ ఇష్టం అండి, లెగ్స్ అయినా తీసుకోవచ్చు, కర్రీ కట్ పీసెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఇందిరాకి చికెన్ స్కిన్తో ఉంటే చాలా ఇష్టం అని ఈరోజు స్కిన్తో చేస్తున్నాను అనమాట. నెలకి ఒక్కసారే చేస్తాను నేను స్కిన్ చికెన్. ఎందుకునంటే ఇందిరాకి చాలా ఇష్టం, నాకు ఇష్టము. కాకపోతే మరి కొలెస్ట్రాల్ కదా, అందుకని మేము ఏం చేస్తాం, నెలకు ఒక్కసారి తింటాం అనమాట. సో ఈరోజు చికెన్ స్కిన్ డే. సో ఇలాగా దీంట్లో ఫస్ట్ మనం కలిపేద్దాం నాన్న, ఆ తర్వాత వేరే ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చి చికెన్ కొంచెం సోక్ అవ్వాలండి, టెండర్ అవుతుంది అనమాట. సో అందుకే మనం ఏం చేస్తామంటే సాల్ట్ వేసేసుకుందాము. ఒక నిమ్మకాయ కాస్ట్లీ అండి, అందుకే నేను ఒక చుక్క కూడా వేస్ట్ చేసుకోను. సో నిమ్మకాయ, ఉప్పు వేసేసాము. మంచిగా మిక్స్ చేసి ఒక 10 minutes ఈ లోపు మిగిలినవి మనం రెడీ చేసుకుంటాం అనమాట. సో ఇలాగ మంచిగా మసాజ్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి. ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఒక 15-16 మీ కారంకి తగ్గట్టు, ఎందుకంటే ఇంకా చిల్లీ పౌడర్ వేయము. ఒక గుప్పెడు కొత్తిమీర, దాని తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు, ఒక 1/2 కప్ వేయించిన పల్లీలు, ఒక 1/2 కప్ అంత కర్డ్ మంచిగా బీట్ చేసి పెట్టుకోండి ఇలాగా స్మూత్గా. కావాల్సినంత సాల్ట్, కావాల్సినంత ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. లేదు అనంటే మీ ఇష్టం, మీరు ఏ ఆయిల్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. బట్ నార్మలీ నాన్ వెజ్కి పర్టికులర్గా మా ఆయనకైతే గ్రౌండ్నట్ ఆయిల్ వేసి చేస్తే చాలా ఇష్టం. సో అందుకని గ్రౌండ్నట్ ఆయిల్. ఇంకా స్టార్ట్ చేద్దామా ప్రొసీజర్? సో ఈ డిష్ ప్రిపరేషనే కంప్లీట్లీ డిఫరెంట్ అండి. మన దగ్గర ఇక్కడ గుప్పెడు వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, దీని నుంచి పెద్ద వెల్లుల్లిపాయలు ఒక 2 పక్కన పెట్టుకుందాము. మిగిలిన వెల్లుల్లిపాయలన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎటువంటి ఆయిల్ అలాంటివన్నీ వేయకుండా డ్రై రోస్ట్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇలా బ్రౌన్ అవ్వాలండి వెల్లుల్లిపాయలు, చక్కగా రోస్ట్ అనమాట. కొంచెం మంచిగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎంత బాగా చూసావా, ఇలా రోస్ట్ అవ్వాలి. చూసారు కదా, అసలు ఎంత బాగుందండి రోస్టెడ్ గార్లిక్, చాలా బాగుంది. సో ఇక్కడ నేను లాస్ట్ టైం చెప్పాను, మీకు తెలుసో తెలీదు నాకు తెలీదు, మళ్ళీ చెప్తున్నా. నా మిక్సీలన్నీ ఆఫీస్కి వెళ్ళిపోయాయి అనమాట. అన్ని బ్రాండ్ల మిక్సీలు ఆఫీస్లోనే ఉన్నాయి. సో నేనేం చేశాను, మళ్ళీ నా పర్సనల్ యూస్ కోసమని అమెజాన్ ఎతికితే ఒక మంచి మిక్సీ దొరికింది. దాంట్లో ఒక సూపర్ ఫీచర్ ఏంటంటే కోర్స్ గ్రైండింగ్ జార్ అనమాట. అంటే మనం పచ్చళ్ళు ఇంట్లో దంచుకుంటే ఎలా ఉంటుంది, సేమ్ అటువంటి జార్ ఒకటి ఈ మిక్సీతో పాటు వచ్చింది. సో ఎవరికైనా కావాలనుకుంటే కొనుక్కుంటారని చెప్తున్నాను. బ్రాండ్ వచ్చి యాటంబర్గ్ అనమాట. సో దీంట్లో మనం ఈ వెల్లుల్లిపాయలు వేసేసాం కదా, ఇప్పుడు ఈ చల్లారుతూ ఉంటాయి. ఈలోపు ఈ పచ్చిమిరపకాయల్లో ఒక 2-3 పక్కన పెట్టుకుందాం లాస్ట్కి. ఓకే, ఈ మిగిలిన ఉన్నాయి కదా, ఇవి కూడా చక్కగా డ్రై రోస్ట్ అవ్వాలి మంచిగా. ఆల్రెడీ పల్లీలు రోస్ట్ చేసుకొని అంటే ఫ్రై చేసుకొని దీని మీద తొక్క తీసేసాను అనమాట. తొక్క తీసేయాలి, తొక్క ఉండకూడదు. సో తొక్క తీసేసాను. ఇవి కూడా దీనిలో వేసేయచ్చు. చూసారా, ఎందుకు ఫ్రై చేస్తారు తెలుసా అండి, దీంట్ లోపల ఉన్న వాటర్ కంటెంట్ అంతా కొంచెము డ్రై అప్ అయిపోయి ఇంకా చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ దీన్ని
ఠేచా అంటారు మరాఠీలో, ఇట్స్ కాల్డ్ ఠేచా. ఐ థింక్ చాలా మందికి తెలిసి ఉంటుంది. సో ఈ ఠేచా వచ్చేసేసి మేము ఎక్కువ రోడ్ ట్రిప్స్లో వెళ్ళేటప్పుడు ఒక రోడ్ సైడ్ ధాబాలో తిన్నానమాట. దెన్ దట్ ఈస్ వెన్ ఐ టుక్ దిస్ రెసిపీ. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాం కదా రెసిపీస్. మీరు కలెక్ట్ చేస్తారో లేదో నాకు తెలీదు, నేనైతే కలెక్ట్ చేస్తానన్నమాట. సో ఇదిగోండి మంచిగా రోస్ట్ అయిపోయింది. సో దీన్ని కూడా మనము దీనిలో వేసేద్దాం. ఇవన్నీ చల్లారే లోపు మనం టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, సో ఒక వైట్ ప్యాన్ తీసుకొని దీనిలో మనము గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకుందాం. సో నూనె మంచిగా కాగిందండి. ఉల్లిపాయలు వేసేద్దాం. చాలా మిస్ అవుతున్నాను నేను నా చెల్లెల్ని. ఈసారి 4 డేస్కి వచ్చిందండి. కేవలం మా నాన్న బర్త్డే కోసమే వచ్చింది. తెత్తి కొన్ని రోజులు ఉండేది, ఓన్లీ బర్త్డే కోసం వచ్చిందనమాట. సో ఈ ఆనియన్స్ ఇంకా దారిలో ఉండుంటుంది. సో ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలండి. ఓకే, ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఫైనలీ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ దిస్. దిస్ ఈస్ కాల్డ్ ఠేచా. సో ఇది మహారాష్ట్రియన్స్కి చాలా స్టేపుల్ డైట్ అనమాట. వాళ్ళు రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ దీనిలో రకరకాల ఠేచాస్ చేస్తారు. అండ్ దిస్ మిక్సీ ఈజ్ పర్టికులర్లీ ఫర్ ఠేచా అండ్ చట్నీస్. సో లెట్ us స్టార్ట్. నాకు ఇక్కడ మిక్సీలో కోర్స్ అని ఉందండి, కోర్స్గా గ్రైండ్ అవుతుంది అనమాట. నేను అదే వాడతాను. సో ఇంతే కోర్స్గా గ్రైండ్ చేయాలన్నమాట. మీరు నూరుకోవాలంటే నూరుకొని కూడా నూరుకోవచ్చు. సో ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ ఇక్కడ చూసారా ఉల్లిపాయలు ఇంతే ఫ్రై అవ్వాలి, ఇంతకంటే ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, మరీ డార్క్గా అలా అంతా ఫ్రై అవ్వకూడదు. అండ్ దీంట్లో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయట్లేదు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు వచ్చేసేసి చికెన్ని దీనిలో వేసేయాలి. ఇది దగ్గరగా ఉంటుందండి కర్రీ, దీంట్లో ఎక్కువ మీకు గ్రేవీ అనేది ఉండదు, దగ్గరగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మంచిగా కలిపేసి అప్పుడే మనం ఏం మసాలాస్ వెయ్యము, కొంచెం ఇది ఫ్రై అవ్వాలి. హైలోనే ఉంచానన్నమాట నేను. ఓకే, సో ఇప్పుడు దీనికి మనము మూత పెట్టేద్దాం. మంచిగా కుక్ అవ్వాలి ఒక 10 minutes. మా ఆయన ఒక గ్యాప్ కూడా ఇవ్వడండి, వెంటనే కట్ చేసేస్తాడు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలని చెప్తున్నానమ్మా. మాట్లాడతాను అంటేనో మళ్ళీ మాట్లాడేస్తా. అలా అనుకుంటే నాకు ఏమైంది అని అనుకుంటారు. అవునండి, నాకు లో బీపీ ఉంది. అందుకే నేను ఫస్ట్ టైం మా చెల్లెల్ని దింపడానికి కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు. అలసిపోయాను ఎక్కువ అది. సో మీరు చూసారు కదా, ఆల్రెడీ చక్కగా నీళ్ళన్నీ పోయి మంచిగా నూనె తేలుతుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కర్డ్ వేసుకుంటాం. అవును, కలుపుతూ ఉండాలి మధ్య మధ్య. అందుకే చూడండి మంచిగా నేను అసలు వాటర్ యాడ్ చేయలే, అదే మంచిగా కుక్ కూడా అయిపోద్ది చూడు. సో ఇప్పుడు కర్డ్ యాడ్ చేయాలన్నమాట. కర్డ్ ఎందుకు యాడ్ చేస్తున్నామనంటే ఇట్ విల్ గివ్ అ నైస్ ఫ్లేవర్ అండ్ క్రీమీ టెక్స్చర్ అనమాట. సో అందుకని కర్డ్ వేస్తాము. అండ్ గ్రీన్ చిల్లీస్ అచ్చంగా మనము గ్రీన్ చిల్లీస్తో వండుతున్నాం కాబట్టి కారం అనిపిస్తుంది, కాబట్టి కర్డ్ వేస్తే అది కొంచెం సటిల్ డౌన్ చేస్తుంది. కర్డ్ కూడా మంచిగా కలవాలండి, మంచిగా కర్డ్ కూడా ఫ్రై అవ్వాలి. దీంతో పాటు మరి అంతే కదా, లోపలంతా ఫ్రై అవ్వాలిగా కర్డ్. అవును, దాన్ని ఫ్రైయింగ్ అని అంటారు కదా అమ్ము. ఇప్పుడు ఈ మన పీనట్స్ అండ్ గార్లిక్ అండ్ చిల్లీ మసాలా ఉంది కదా, ఈ ముద్దని దీంట్లో వేసేయాలి. ఎంత మంచి వాసన వస్తుందో. రోస్టెడ్ గార్లిక్, రోస్టెడ్ చిల్లీస్. ఇది 1 kilo క్వాంటిటీ అండి. మీరు 1/2 kilo అలా చేసుకున్నప్పుడు తగ్గించి వేసుకోండి. సో ఇప్పుడు మంచిగా కలిపేసానండి. దీనిలో మనం పసుపు కూడా వెయ్యం. దీనిలో వచ్చిన చాలా రైస్లో బాగుంటుంది, రోటీలో బాగుంటుంది. భాక్రీ అంటారు, బాజ్రా రోటీ, జొన్న రొట్టెలు, వాటిట్లో చాలా బాగుంటుంది. సో ఇందాక మనం చికెన్లో కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేస్తామన్నమాట సరిపడా. అండ్ ఇప్పుడు దీన్ని మంచిగా సిమ్లో ఉడకనిద్దాం. ఓ నన్ను తీక అంట.
అరే ఎందుకంటే ఒక ఫేస్ కవర్ ఇదిగో మా పిన్ని నా కోసం ఏం తెచ్చింది చూడు. ఇదిగో గోంగూర మటన్ ఓ అండ్ మా పిన్ని రసం సూపర్గా పెడుతుంది. ఈరోజు మా మమ్మీకి పండగ, వాళ్ళ చెల్లి వచ్చిందిగా. ఓ మీరే వంట చేస్తారా? ఇదంతా వాళ్ళ అక్కకి రెస్ట్ ఇచ్చింది. దీనిలో నుంచి ఆయిల్ తీసి దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. పోపు వేస్తున్నావా? ఓ ఆల్రెడీ దీనిలో చికెన్ ఆయిల్ ఎంత మంచిగా, స్కిన్ చికెన్ కదా. మీరు అందరూ అనుకుంటారేమో నేను నూనె ఎక్కువ వేసానని. కాదండి, బికాస్ స్కిన్ చికెన్ కాబట్టి దాంట్లో ఫ్యాట్ ఉంటుంది. స్కిన్ చికెన్ నార్మల్గా నార్మల్ చికెన్ అయితే మనకి ఇంత ఆయిల్ బయటికి రాదు. స్కిన్కి ఫ్యాట్ ఉంటుంది కదా. నేను నూనె తక్కువ వేసినా కూడా ఆ ఫ్యాట్ అనేది వస్తుంది. సో నేనేం చేశాను, అదే ఫ్యాట్ని ఇక్కడ తీసుకున్నాను. అండ్ ఈ గ్రీన్ చిల్లీస్ అండ్ గార్లిక్ని ఇలా కట్ చేశాను. దాచుకున్నానా? వీటిని ఫ్రై చేసి దీనిలో తాలింపులాగా వేస్తారనమాట. లాట్స్ ఆఫ్ కొత్తిమీర. అసలు ఏమన్నా ఉంటుందా కొత్తిమీర వేస్తే. ఇది యూజ్ చేసినప్పుడల్లా నాకు మా చెల్లెలు గుర్తొస్తుంది కదా. వన్ షాట్లో యూ కెన్ యూజ్ ఇట్. ఇదిగోండి, మళ్ళీ ఆయిల్ అవసరమా? చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో. అసలు టేస్ట్ ఉంది, అమేజింగ్. ఎందుకంటే నేను ఇప్పుడే ఉప్పు చెక్ చేసి సరిపోతే కొంచెం ఉప్పు వేసాను అనమాట. ఆఫ్ చేసేసాను. ఇది కూడా దీనిలో వేసేస్తున్నా. అండ్ మొత్తం ఇలాగా తిని చెప్పాలి నువ్వు అదిరిందా లేదా అన్నది. రెడీయా నువ్వు? చూడటానికి కూడా చాలా అంటే డిఫరెంట్గా ఉంది. అండ్ ఆ పచ్చిమిరపకాయ అయితే పెట్టావు డెఫినెట్లీ నాకు. తర్వాత ఖచ్చితంగా పెడతా నీకోసమే. ఎలా ఉంది? ది బెస్ట్ చికెన్ కర్రీ ఇప్పుడు దాకా. అవునా? ఆకాశాన్ని ఎంతకని వెలకడతారు. ది బెస్ట్ అంటే బెస్ట్ చికెన్ కర్రీ నా లైఫ్లో. చాలా టేస్టీగా ఉంది అసలు. అవునా? అదిరిపోయిందమ్మా. రోటీస్లో కానీ రైస్లో కానీ ఐ థింక్ దేనిలో తినొచ్చు అసలుకి. బా. అండ్ దీనిలో ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియట్లేదు. ఆ పచ్చిమిరపకాయ ఫ్లేవర్ అండ్ పల్లీలు ఆ ఫ్లేవర్. పల్లీలు కూడా మీకు తగులుతాయి అనమాట. మరీ ఫుల్ పేస్ట్ చేసేయకూడదు, కొంచెం అక్కడక్కడ తగులుతుంది కోర్స్ గ్రైండింగ్ మూలన. అండ్ మీకు కావాల్సి కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి. అంటే మేము స్కిన్ చికెన్తో చేసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది. మీరు అండ్ ఇంకొక మిస్టేక్ నేను చేసా, పల్లీలు వేసాను కదా, కొంచెం నూనె తగ్గించి ఉండాల్సింది. అదొకటి నా మైండ్ నుంచి స్లిప్ అయిపోయింది అనమాట. బాగుంది కానీ ఇలా కూడా బాగుంటుంది. తించుడు నేనా కదా. డిఫరెంట్ చికెన్ కర్రీ అసలు ఇప్పుడు దాకా ఎవరు టేస్ట్ చేసి ఉంటారు ఇలాగా డెఫినెట్లీ. అందుకని ట్రావెల్ చేసేటప్పుడు రెసిపీస్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. మేము మామూలుగా టూర్స్కి వెళ్ళినప్పుడు అలాగా సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తను అడుగుతుంది అనమాట ఎలా చేశారు ఈ కర్రీ అని చెప్పి. వాళ్ళు రెసిపీ రాసి ఇస్తారు ఎప్పుడు కూడా. అవును, షిమ్లాలో కర్రీ నేర్చుకుంది, అలా చాలా చోట్ల నేర్చుకున్న కర్రీ ఇంకా చేయలే మనం. చేయలేదు. అలా రకరకాలుగా మొన్న మహాబలేశ్వరం వెళ్ళినప్పుడు ఈ కర్రీ నేర్చుకుంది మహారాష్ట్రలో. అట్లా అనమాట. ఎందుకంటే ఒకటే చికెన్ కర్రీ తినాలంటే బోర్ అనిపిస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చింది కదా, అవే మసాలాలు అబ్బా అనిపిస్తుంది అనమాట. మాత్రం మీ పిల్లలకి నిజంగా చేసి పెట్టండి. వాళ్ళు అసలు స్పైసీ ఉందా నువ్వు చెప్పు. ఇన్ని పచ్చిమిరపకాయలు వేసా ఎందుకు చెప్పు? పల్లీలలో కర్డ్ వేసా కదా. ఓ కర్డ్ వల్ల. ఓకే. సో కర్డ్ వేసి బ్యాలెన్స్ చేస్తాను అనమాట మొత్తం. పిల్లలు నిజంగా ఎంజాయ్ చేస్తారండి. మీరు ఒక ఈవినింగ్ వాళ్ళకి చేసి పెట్టండి చికెన్ కర్రీ. ఇంక ఇదే అడుగుతారు మమ్మల్ని, ఈ చికెన్ కర్రీనే చేయండి అని చెప్తారు. అంత బాగుంది. ఓకే. అందులో ఇప్పుడు వర్షాకాలం కూడా వస్తుంది కదా. సో ఇంకా ఆలస్యం చేయకుండా ట్రై చేసి కింద మాకు మెసేజ్ బాక్స్లో ఎలా ఉందో చెప్పేసేయండి. అండ్ అలాగే మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసుకుని తొందరగా 7 lakhకి చేరుకుంటేనే కదా మనం అందరం కలవగలము. సబ్స్క్రైబర్స్ మీట్ అప్పుడే కదా జరుగుతుంది. ఓకే చలో చలండి. బై బై. లవ్ యూ గైస్. టేక్ కేర్.